స్త్రీని గౌరవిద్దాం, మాటల్లో కాదు చేతల్లో. కట్నం తేలేదని, సరిపోలేదని శారీరకంగా అనుమానంతో మానసికంగా చంపే పతులు, కూతురు పుట్టిందని నేలకేసి కొట్టి చంపే జంతువులు, చదువుకున్న భార్యకు మంచి ఉపాధి చూపి ప్రోత్సహించడం చేతకాని మొగాళ్ళు, మందుకు బానిసై ఇల్లు గుల్ల చేసి ఒళ్ళు మరిచి పెళ్ళాన్ని కుళ్ళబొడిచే మొగాళ్ళు, ఆఫీసుల్లో కాలేజీల్లో వావి వరుసలు మరిచి స్త్రీ ఒళ్ళు తుడుముతూ లైంగికంగా వేధించే పైశాచికులు, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆటవికంగా ఆడపడుచుల మానాలు దోచేసే ఎదవలు, చాక్లెట్లు బిస్కెట్ ఆశ చూపి కామద్రేకమైకంలో బంగారు పసిమొగ్గల్ని చిదివేసే మృగాళ్ళు, 4 పచ్చనోట్ల కోసం అమ్మాయిల్ని వేశ్య గృహాలకమ్మి వాళ్ళని తార్చే బ్రోకర్లు, కూతురు వయసున్న అమ్మాయిల్ని హింసిస్తూ వాతలు పెడుతూ నరకం చూపించే క్రూర యజమానులు, స్త్రీ సమానత్వం గురించి లెక్చర్లు దంచి ఇంటికెళ్ళి పెళ్ళాన్ని ఉప్పు కారం తక్కువ ఎక్కువ అయిందని మగఖండ కావరాన్ని అబల మీద చూపించే సంఘ సంస్కర్తలు, ఫేస్బుక్ల్లో వాట్సాపుల్లో అమ్మాయిల జీవితాలతో ఆడుకునే అవకాశం కోసం కపటపూరిత స్నేహం చేసే దుర్మార్గులు, వీళ్ళందరూ మగ జాతికి మాయని మచ్చలు. కానీ అందరూ అలా ఉండరు, అలాగే ఉండరు. మంచోళ్ళున్నారు, కొందరు దేవుళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్. జై హింద్.